హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో కోణార్క్ సూర్య దేవాలయం ఆలయం చూద్దామండి. ఒడిశా రాష్ట్రంలోని పూరీ జిల్లాలో ఉంది. దీనిని 13వ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన నరసింహదేవ గారు నిర్మించారంట అండి. ఈ దేవాలయం రథం ఆకారంలో ఉంటుంది. దీనికి 24 చక్రాలు, 7 గుర్రాలు ఉంటాయండి. కోణార్క్ సూర్య దేవాలయం 1250 ప్రాంతంలో తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహదేవ గారు వంచే నిర్మించబడిందంటండి. ఆకారం సూర్య భగవానుడికి రథం ఆకారంలో ఈ దేవాలయం నిర్మించబడింది. ఇది 7 గుర్రాలు లాగే 24 చక్రాల రథంలా ఉంటుందంటండి. శిల్పకళ ఈ దేవాలయం దాని క్లిష్టమైన శిల్పలకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా శృంగార మరియు మిథున శిల్పాలున్నాయి. ప్రపంచ వారసత్వ ప్రదేశమండి ఈ దేవాలయం. కోణార్క్ అనే పేరు సంస్కృత పదాలైన కోన అంటే మూల మరియు అర్క అంటే సూర్యుడు నుండి వచ్చిందండి. కోణార్క్ సూర్య దేవాలయంలో ఒడిశాలో పర్యాటకులకు ఒక ముఖ్యమైన ఆకర్షణా ప్రదేశం అండి. దేవాలయం సముదాయం పెద్ద సంఖ్యలో పర్యాటకులకు ఆకర్షిస్తుందండి. ఇది భారతదేశంలో సూర్య ఆరాధనకు ముఖ్యమైన కేంద్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ దేవాలయం దాని నిర్మాణ శైలి, శిల్పాలు మరియు చారిత్రాత్మక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిందంటండి. ఈ టెంపుల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్